తెలంగాణ టెట్ రాసే అభ్యర్థుల కోసం 7వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి వివిధ పాఠ్యాంశాలలో ఉన్నటువంటి పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, అలాగే వ్యుత్పత్త్యర్థాలు, విశేషాంశాలు మీకు అందివ్వడం జరుగుతుంది. మొదటగా పర్యాయ పదాలు: అల, కెరటం, తరంగం; చెట్టు, తరువు, భూరూహం, వృక్షం; అంగడి, దుకాణం, విపణి, మడిగే; చెరువు, తటాకం, సరస్సు; అమ్మ, తల్లి, మాత, జనని; చేప, మీనం, మత్స్యం; ఆత్మజుడు, కుమారుడు, కొడుకు, పుత్రుడు; దాత, త్యాగి, వితరణశీలి, ఉదారుడు; ఆత్మజుడు, కుమారుడు, కొడుకు, పుత్రుడు, తనయుడు, సుతుడు; దాత, త్యాగి, వితరణశీలి, ఉదారుడు; ఆనందం, సంతోషం, హాయి, సుఖం; నీరు, జలం, సలిలం, ఉదకం; ఆశ, కోరిక, కాంక్ష, వాంఛ; పల్లె, గ్రామం, ఊరు, జనపదం; ఆసక్తి, ఆపేక్ష, అనురక్తి, శ్రద్ధ; పసిడి, కాంచనం, పుత్తడి, బంగారం; హేమం, శునకం; ఆసక్తి, అపేక్ష, అనురక్తి, శ్రద్ధ; ఇల్లు, గృహం, సదనం, నివాసం, ఆవాసం; పసిడి, కాంచనం, పుత్తడి, బంగారం, హేమం, కనకం; ఈర్ష్య, అసూయ, ఈసు, మత్సరం; పిల్లి, బిడాలము, మార్జాలం; పక్షి, పులుగు, విహంగం, ఖగం; ఏనుగు, కరి, హస్తి, ఇభం, గజం; పులి, శార్దూలం, వ్యాఘ్రం; కంచు, కంచం, కాంస్యం; కిరణం, రశ్మి, వెలుగు, శిఖ; కుందేలు, చెవులపిల్లి, శశం, శరభం; గోవు, ఆవు, ధేనువు, సురభి; భార్య, పత్ని, ఆలు, ఇల్లాలు, పెండ్లం; భర్త, పతి, నాథుడు, మగడు, మొగుడు, పెనిమిటి; పూజ, అర్చన, సపర్య; పులి, శార్దూలం, వ్యాఘ్రం; పిల్లి, బిడాలము, మార్జాలం; మైత్రి, స్నేహం, నేయం, సాంగత్యం; సోపతి, రణం, యుద్ధం, సమరం, అజి; రథము, తేరు, స్కందనం, అరథము; రైతు, కర్షకుడు, కృషీవలుడు; వసుధ, భూమి, ధరణి, ధరిత్రి; అవని, వసుధ, భూమి, ధరణి, ధరిత్రి, అవని, నేల; రథము, తేరు, స్కందము, అరథము; వ్యవసాయం, కృషి, సేద్యం, కాపుదనం; విగ్రహం, ప్రతిమ, ప్రతిబింబం, ప్రతికృతి, ప్రతినిధి; శరీరము, దేహం, తనువు, పెయ్యి; సన్యాసి, భిక్షువు, జడధారి, యతి, ముని; సూక్తి, మంచి మాట, సుభాషితం. నానార్థాలు: అంగడి, సంత, మడిగే; కంఠీరవం, మదగజం, పావురం, సింహం; కులం, వంశం, జాతి, శరీరం, ఊరు, ఇల్లు; నేతిపొట్ల, దేశం, పిల్లి; కేసరి, సింహం, గుర్రం, శ్రేష్ఠుడు, హనుమంతుని తండ్రి; మాధీఫలం, పున్నాగం; చైతన్యం, జ్ఞానం, జీవం; తగవు, జగడం, వ్యాజ్యం, పద్ధతి, మేలు, యుక్తం, న్యాయం, తీర్పు; ధనం, విత్తం, ఆస్తి, ఆవులమంద; ధనియం, ధనిష్ఠా నక్షత్రం; ద్విజుడు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు; నేర్పు, అభ్యసించు; సామర్థ్యం, విజ్ఞానం; పద్మం, కమలం; పాము, ఒక నిధి;
సంఖ్యా విశేషం. ప్రతిష్ట కీర్తి స్థాపన. పశువు గొర్రె. బలికి ఇచ్చు మృగం మేడి చెట్టు. ప్రమథగణం. పాదము పద్యపాదం కాలి అడుగు భాగం కిరణం పాతిక భాగం వేరు. పాదము పద్యపాదం కాలి అడుగు భాగం కిరణం పాతిక భాగం వేరు. బలిచక్రవర్తి. గంధకం చర్మపు ముడతలు దున్నపోతు. భంగము ఆటంకము అల. వాలం తోక తల వెంట్రుక కత్తి పులి. వెరవు ఉపాయం విధం వశం. వ్యవసాయం కృషి పరిశ్రమ ప్రయత్నం పాటుపడుట నిశ్చల బుద్ధి. శాఖ కొమ్మ వేద భాగం. శాఖ కొమ్మ వేద భాగం. శ్రీ సాలెపురుగు. బుద్ధి సరస్వతి లక్ష్మి పార్వతి. అలంకారం ఒక రాగం. విషం సంపద. హాస్యం నవ్వు పరిహాసం. ప్రకృతులు వికృతులు. ప్రకృతి మొదట ప్రకృతి తర్వాత వికృతి. ఆశ ఆశ. ఆకాశం ఆకాశం. ఆశ్చర్యం అచ్చెరువు. ఆహారం ఓగిరం. కథ కథ. కవిత కైత. కార్యం కర్జం. కుల్య కాలువ. చిత్రం చిత్తరువు. దిశ దెస. నిద్ర నిద్ధుర. పర్వం పబ్బం. పక్షి పక్కి. పశువు పసరం. పుణ్యం పుణ్యం. పుస్తకం పొత్తం. పూర్ణిమ పున్నమ. భక్తి బత్తి. భాగవతం భాగోతం. ముఖం మొగం. రాత్రి రాతిరి. వర్ణం వన్నె. శిఖ సిగ. సంతోషం సంతసం. సంధ్య సంజ. సింహం సింగం. స్తంభం కంభం. స్నానం తానం. ఇప్పుడు చెప్పిన ఈ ప్రకృతి వికృతుల్లో మొదట చెప్పినవి ప్రకృతి పదాలు, రెండవసారి చెప్పినవి వికృతులు. ఇది గమనించగలరు. తర్వాత వ్యుత్పత్త్యర్థాలు. కమలాకరం కమలాలకు ఆకరమైనది కొలను. తటాకం జలంచే కొట్టబడినది నిండినది చెరువు. పద్మాకరం పద్మాలకు నిలవైనది కొలను లేదా చెరువు. వసుధ ద్రవ్యాదులను ధరించున్నది భూమి. రమానాథుడు రమ భర్త అయినవాడు శ్రీ మహావిష్ణువు. పయోనిధి నీటిని విధి వంటిది. పయోనిధి నీటికి నిధి వంటిది సముద్రం. తర్వాత విశేషాంశాలు. సారస్వతం సారస్వతం యొక్క విశేషాంశం ఏమిటంటే విశేషాంశాలు. సారస్వతం అనేటువంటి విశేషానికి ఇక్కడ విశేషాంశం చెబితే సరస్వతి సంబంధమైనది సారస్వతం. చదువును జ్ఞానాన్ని పాండిత్యాన్ని సాహిత్యాన్ని సారస్వతమని వ్యవహరిస్తున్నాం. ధ్రువ ప్రబంధం ప్రబంధ విశేషం. గీత ప్రబంధ కావ్యం అంటే సంగీత నాట్య సాహితీ విశేషం. కళలు మానవ జీవన పరిణామంలో నైపుణ్యంతో సౌందర్య దృష్టితో సాధించిన ప్రజ్ఞా విశేషమే కళ. ఇది మానసిక ఆనందాన్నిస్తుంది. కళలు 64. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అనేదానికి విశేషాంశం ఏమిటంటే అని శ్రీరాముడు చెప్పాడు అని ప్రతీతి. కన్న తల్లి జన్మభూమి స్వర్గం కన్నా మిన్న అని భావం. ఆయుర్వేదం వనమూలికల ఔషధాల ద్వారా చికిత్స చేసి ఆయుష్ను పెంచే వైద్య విధానం ఇది. జమీందారు జమీన్ అంటే ఉర్దూ భాషలో భూమి అని అర్థం. భూమితో పాటు పాలనాధికారాలు కూడా వీరి సొంతం.
వీరినే భూస్వాములు అంటారు. వరాహావతారం దశావతారాల్లో 3వ అవతారం. హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి వధించడానికి శ్రీరామమూర్తి ఎత్తిన అవతారమే వరాహావతారం. అర్ఘ్యం చేతులు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు. సూర్యుని కోసం సమర్పించే నీళ్లను కూడా అర్ఘ్యం అని వ్యవహరిస్తారు. ముత్తైదువ ముత్తెలు అంటే పసుపు, కుంకుమ, మాంగళ్యం, మట్టెలు, ముక్కెర, గాజులు. ఈ 5 కలిగిన స్త్రీ సుమంగళి అయిన స్త్రీగా వ్యవహరిస్తారు. ముక్కెరకు బదులు పూలు, పాపిట, సింధూరములను చెప్తుంటారు. పద్మశాలీయులు ప్రాచీన కాలంలో పద్మపు తూడు నుండి తీసిన నారతో వస్త్రాలు తయారు చేసే వారిని పద్మశాలీయులు అనేవారు. ఆధునిక కాలంలో వీరు అన్ని రకాల వస్త్రాలు నేస్తున్నారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విమానాల తయారీకి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం. HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారతీయ విమానయాన నిర్మాణ సంబంధిత సంస్థ. MIT మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అజంతా గుహలు మహారాష్ట్రలో ఔరంగాబాదుకు 55 మైళ్ళ దూరంలో ఉన్న గుహలివి. జాతక కథలు, కుడ్య చిత్రాలుగా ఉన్న అజంతా గుహలన్నీ భారతీయ చిత్రకళకు నిదర్శనాలు. నవరసాలు శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, భీభత్సం, రౌద్రం, శాంతం. వీటిని నవరసాలు అని పిలుస్తారు. ఆపస్తంభ అశ్వలాయన సూత్రాలు. ఆపస్తంభుడు, అశ్వలాయనుడు మానవ జీవన విధానానికి సంబంధించిన ధర్మాలను, సూత్రాలను తెలపడం జరిగింది. ఇంద్రజాలం ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనికట్టు చేసి చూపే ప్రదర్శనా విద్య. ఆంగ్లంలో దీనిని మ్యాజిక్ అంటారు. మల్లయుద్ధం దేహదారుఢ్యం కలిగిన వస్త్రాదులు ఒకరితో ఒకరు కలబడే బాహు సంబంధ యుద్ధ విద్య. యక్షగానం జక్కులు అనే తెగవారు ఆడుతూ పాడేవి యక్షగానాలు. ఇదొక ప్రదర్శనా కళ. ఇది నాటకానికి పూర్వరూపం. యక్షగానం జక్కులు అనే తెగవారు ఆడుతూ పాడేవి యక్షగానాలు. ఇదొక ప్రదర్శనా కళ. ఇది నాటకానికి పూర్వరూపం. కొరవి జాతర మహబూబాబాద్ జిల్లా మానుకోట సమీపంలోని కొరవి గ్రామంలో జరిగే జాతర. ఇక్కడ వీరభద్రస్వామి పూజలందుకుంటాడు. బసవోలు జాతర హనుమకొండ జిల్లా మామునూరు సమీపంలోని ఐనవోలు గ్రామంలో ప్రతి సంవత్సరం శివరాత్రికి మల్లన్న జాతర జరుగుతుంది. ఐలోని మల్లన్న జాతరగా జన వ్యవహారం. మేడారం జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ములుగు జిల్లాలో జరిగే జాతర. ఇక్కడ గిరిజన దేవతలైన సమ్మక్క, సారలమ్మలను కొలుస్తారు. భారతదేశంలో జరిగే అతిపెద్ద జాతర ఇది. కోలాటం 2 చేతుల్లో 2 కర్రలు పట్టుకొని వాటిని లయబద్ధంగా తాకిస్తూ ఆట పాడుతూ ఆడే ఆట కోలాటం. ఇదొక బృంద నాట్య విశేషం. మెతుకు సీమ ఉమ్మడి మెదక్ జిల్లా. ఒకప్పుడు ఇక్కడ మెతుకులు అధికంగా దొరికేవి. అంటే వరి అధికంగా పండించేవారు కాబట్టి మెతుకు సీమ అన్నారు. మంజీరా దేశం, గుల్షనాబాద్ అని కూడా గతంలో పిలిచేవారు. రాయబాగిన్ అంటే రాజ సహోదరి అని అర్థం. నిజాం పరిపాలన రాణి శంకరమ్మకు ఇచ్చిన బిరుదు ఇది. అన్నపూర్ణ కాశీలోని విశ్వనాథుని ఇల్లాలి పేరు అన్నపూర్ణ. అందరికీ ఆహారం పెట్టేది అన్నపూర్ణ. అందోలు గతంలో ఒక సంస్థానం, ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్నది. నైజాం రాజులు తెలంగాణను గతంలో పరిపాలించిన నిజాం వంశీయులైన మహమ్మదీయ రాజులు. పీష్వాలు ఒకప్పుడు మహారాష్ట్రలను
పరిపాలించిన రాజులు.